హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత అఫీషియల్ వ్లాగ్స్. నేను ఈరోజు చూపించే కలెక్షన్ మంచి గ్రాండ్ కలెక్షన్ తీసుకొచ్చాను. రీజనబుల్ బడ్జెట్లో తీసుకొచ్చాను. అంత మంచి కలెక్షన్ కూడా మీషోలో మంచి రీజనబుల్ బడ్జెట్లో దొరికింది నాకైతే. సో నేను అస్సలు లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను. ఇది మన వీడియోలో ఫస్ట్ కలెక్షన్ అండి. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీలో ఎంతమందికి బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ మొత్తం నెక్ డిజైన్ వచ్చింది కదా, దీనికి కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇంత కలరు ఎక్సలెంట్గా ఇచ్చారు. కలర్ కూడా ఈ వైట్ కలర్ మీద అంత బాగా ఎలివేట్ అవుతుంది. ఒకసారి చూడండి, మీరే దగ్గరగా చూపిస్తున్నాను. నెక్ డిజైన్ అయితే ఇలా వచ్చింది, బాగా నచ్చింది నాకైతే. ఇంకా మిడిల్ మొత్తం కూడా చిప్స్ వచ్చాయి, గోల్డ్ కలర్ చిప్స్ వచ్చాయి. నెక్ చూస్తే నెక్ రౌండ్ నెక్ వచ్చింది. వీటిల్లో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను నా సైజ్ ఆర్డర్ చేసుకున్నాను. కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, బట్ నేను ఏంటంటే ఈ కలరే ఇదే బాగా రికమెండ్ చేస్తున్నాను. అంత బాగుంది ఇది. హ్యాండ్స్ క్లాత్ భలే స్మూత్గా ఉంది. హ్యాండ్స్ మొత్తం ఇక్కడ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ మొత్తం ఇలా వచ్చింది. పింక్ కలర్ వచ్చింది బార్డరు, బాగుంది. ఇది చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. సో ఇలా వచ్చింది. అందులో నా ఫేవరెట్ కలర్ వైటు. ఇంకా నాకు ఎందుకు నచ్చదు, ఇంత మంచి కలర్ కాంబినేషన్ ఇస్తే. సో మిడిల్ మొత్తం కూడా చిప్స్ వర్క్ వచ్చింది. మిడిల్లో అంతా కూడా ఫ్యాబ్రిక్ అయితే అస్సలు స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది. లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి బార్డర్ కూడా వచ్చింది. సో బార్డర్ మొత్తం కూడా ఇట్లా పింక్ కలర్తో వచ్చి చిప్స్ వచ్చింది. ఈ బార్డర్లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ నెక్కి ఎలా కలర్ కాంబినేషన్స్ ప్రొవైడ్ చేశారో సేమ్ అలాగే కలర్స్ వచ్చాయి. సో దగ్గరగా చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ లుక్ అయితే ఇది. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది, బార్డర్ వచ్చింది బ్యాక్ సైడ్. సో మనకి ఫ్రంట్ సైడ్ ఎలా వచ్చింది బార్డర్, అలాగే వచ్చింది బ్యాక్ సైడ్ కూడా. ఇంకా బాటమ్ ఇయర్ చూపిస్తాను. బాటమ్ ఇయర్ అయితే ఫుల్ డిజైన్ వచ్చేసింది, హెవీ వర్క్ వచ్చేసింది బాటమ్ ఇయర్ అయితే. ఫ్రంట్ సైడ్ లుక్ అలాగే మొత్తం డిజైన్ వచ్చింది, బ్యాక్ సైడ్ మొత్తం డిజైన్ అలాగే వచ్చింది. అసలు చూసారో ఎంత బాగుంది. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోకండి, ఇమ్మీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే అంత ఎక్సలెంట్గా ఉంది. అండ్ దట్టు ఏంటంటే రీజనబుల్ బడ్జెట్లో వచ్చేసింది ఇది నాకు. చూడండి ఎంత బాగుందో. ఎల్లో కలరు ఫ్లవరు, లైక్ ఫ్లవర్ కాదు ఇది లీఫ్ అనమాట, లీఫ్ వచ్చింది. సో మొత్తం మిడిల్ కూడా డిజైన్ వచ్చింది. ఇక చూడండి ఇక్కడ మొత్తం ఇంత డిజైన్ వచ్చేసిందో, అసలు హెవీ డిజైను, అస్సలు మిస్ చేసుకోకండి. లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. టాప్కి లైనింగ్ వచ్చింది, బాటమ్ వేర్కి కూడా లైనింగ్ వచ్చింది. అలాగే ఇది ప్రిఫర్ చేసినప్పుడు మాత్రం శాండిల్స్ కొంచెం హైట్లో ప్రిఫర్ చేయండి, ఇంకా కొంచెం బాగా లుక్ వస్తుంది. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అస్సలు మిస్ చేసుకోకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇది బాటమ్ వేర్ బాగా గ్రాండ్గా వచ్చేసింది. బాటమ్ వేర్ మొత్తం కూడా డిజైన్ వచ్చింది, లైక్ స్టార్టింగ్ నుంచి కూడా బాటమ్ వేర్ ఎండింగ్ వరకు కూడా డిజైన్ వచ్చేసింది బాగా. ఇంకా దుప్పట్టా చూపిస్తాను. ఇది దుప్పట్టా అండి. దుప్పట్టా కూడా బార్డర్ వచ్చేసింది సేమ్ మనకి బాటమ్ ఇయర్లో టాప్లో మనకి ఎట్లయితే కలర్ కాంబినేషన్ ఇచ్చారో థ్రెడ్ వరకు సేమ్ అలాగే వచ్చింది. మొత్తం మిడిల్లో చిప్స్ వచ్చినాయి. చిప్స్ అంటే కొంచెం ఫ్లవర్లా వచ్చేసి చిప్స్ వచ్చాయి మిడిల్ మొత్తం కూడా. అసలు ఇది వేసుకుంటే ఎక్సలెంటే, ఎవరికైనా బాగా నచ్చుతుంది ఇది. ఈ కలెక్షన్ లుక్ అయితే ఇదేనండి. ఇప్పుడు ఇంకొక కలెక్షన్ చూపిస్తాను. ఈ వీడియోలో ఇది సెకండ్ కలెక్షన్ అండి. ఇది మొత్తం ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా డిజైనే వచ్చేసింది. అండ్ హ్యాండ్స్ మొత్తం కూడా బాగా మంచి డిజైన్ అయితే వచ్చింది. ఇది చాలా అంటే చాలా గ్రాండ్ కలెక్షన్ ఇది. ఇంకా చూస్తే వీ నెక్ వచ్చింది. దీంట్లో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ నేను ఏంటంటే నా సైజులో నేను ఆర్డర్ చేసుకున్నాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు సైజ్ కూడా చెక్ చేసుకోండి. ఇంకా ఇది టాప్ అయితే మరీ హెవీ లెంత్ రాలేదు, ఇట్లా కట్ వచ్చింది, మిడిల్ కూడా కట్ వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేసింది. లైనింగ్ ప్రొవైడ్ చేశారు. ఇది క్లాత్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది. సో దీనికి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి కలెక్షన్ ఇది కూడా, ఏదైనా ఫంక్షన్స్కి బాగా సెట్ అవుతుంది. సో టాప్ అయితే ఇదేనండి. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. బాటమ్ వేర్ చూపిస్తాను.
ఇది బాటమ్ వేర్ అండి. ఇది మొత్తం కూడా లైనింగ్ ప్రొవైడ్ చేశారు. బాగా పెద్దగా వచ్చింది. ఇట్లా మనకి సహారా ప్యాంట్ ఉంటుంది కదా, చాలా పెద్దగా వచ్చేసింది. ఇది ఫైనల్గా బాటమ్ వేర్ అయితే ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రికే, స్మూత్గా ఉంది. అయితే దుపట్టా చూపిస్తానండి. దీని మీదకి మనము ఈ డ్రెస్ వేర్ చేసినప్పుడు మంచి లుక్ రావడానికి మాత్రం దుప్పటానే మెయిన్ రీజన్ అవుతుంది. బికాస్ దుప్పటా వేస్తేనే ఆ లుక్ వస్తుంది. దీని మీదకైతే దుప్పటా కూడా మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది. బార్డరు అయితే మరీ హెవీగా ఇవ్వలేదు, బార్డర్ లైట్గా ఇచ్చారు. బార్డరు ఇంకా మిడిల్ ఏం వర్క్ ఇవ్వలేదు, జస్ట్ ప్లెయిన్ వచ్చేసింది. చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇంకొక కలెక్షన్ చూపిస్తానండి. ఈ వీడియోలో ఇదొక కలెక్షన్ అండి. ఇది రెగ్యులర్ వేర్కి సెట్ అవుతుంది, నార్మల్గా ఏ డేకైనా కానీ బాగా సెట్ అవుతుంది ఈ కలెక్షన్ అయితే. ఒకసారి కలెక్షన్ చూడండి. మనకి ఫ్రంట్ సైడ్ నెక్ ఎలా వచ్చిందో, మంచి ఇది పెయింట్ వర్క్లా వచ్చింది. కలర్ భలే వచ్చింది. ఇక్కడ యాక్చువల్లీ ఒకసారి ఇది మీకు దగ్గర చూపిస్తాను చూడండి ఎట్లా వచ్చిందో. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది మొత్తం కూడా క్లాత్లోనే వచ్చింది. మనకి వర్క్ మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. ఇదంతా కూడా స్మూత్ ఫ్యాబ్రికే, బట్ ఏంటంటే వీటికి బార్డర్స్ మొత్తం మనకి చిప్స్లా వచ్చాయి. ఒకసారి దగ్గర చూపిస్తాను చూడండి. సో అట్లా వచ్చింది. ఇది బార్డర్ మొత్తం కూడా డిజైన్ వచ్చింది. కొంచెం వెరైటీ థీమ్ వచ్చింది. నాకు ఇది బాగా నచ్చింది. నెక్ బాగా నచ్చింది. ఇక్కడ ఇది బాగా నచ్చింది, వెరైటీగా వచ్చింది. హ్యాండ్స్ మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఇంక ఇది కూడా మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. దీనికి లైనింగ్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ మొత్తం కూడా ప్లెయిన్గా ఉంది. ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా వచ్చింది. రౌండ్ నెక్ వచ్చింది. రౌండ్ నెక్ అండ్ ఇంకా మనకి ఒక పార్ట్ వరకు డిజైన్ వచ్చేసింది. ఫ్రంట్ సైడ్ నెక్ మాత్రమే డిజైన్ ఉంది. ఇంకా మొత్తం కూడా ప్లెయిన్. ఇది స్మూత్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి స్పాయిల్ అయితే అవ్వదు ఎట్లా వాష్ చేసినా. బికాజ్ ఈ డిజైన్ అంతా కూడా ఫ్యాబ్రిక్లోనే మనకి ప్లెయిన్లోనే వచ్చేసింది. ఇదంతా స్మూత్ ఫ్యాబ్రికే. సో ఇది ఫ్యాబ్రిక్లోనే మిక్స్డే ఉంది. సో మనకి డ్యామేజ్ అయితే అవ్వదు ఎట్లా వాష్ చేసినా కానీ. బాటమ్ వేర్ చూపిస్తాను. ఇది బాటమ్ వేర్ అండి. నార్మల్ రెగ్యులర్ స్ట్రైట్ ప్యాంట్ వచ్చేసింది. మొత్తం కూడా ప్లెయిన్ వచ్చింది. ఏం డిజైన్ రాలేదు. పాకెట్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అలాగే లైనింగ్ కూడా ఏం రాలేదు. లైనింగ్ అయితే అస్సలు అవసరమే లేదు. ట్రాన్స్పరెంట్గా లేదు. మంచిగా ఉంది. క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది. సో ఫైనల్గా అయితే ఇది బాటమ్ వేర్. దుపట్టా చూపిస్తాను ఇప్పుడు. దుపట్టా అయితే చాలా బాగా వచ్చింది. ఇది ఇదిగోండి దుపట్టా కలంకారీ అంటారు కదా, సో అట్లా వచ్చింది. చూడండి ఒకసారి చూపిస్తాను మీకు, దగ్గరగా చూపిస్తాను. ఇట్లా డిజైన్ వచ్చేసి కలంకారీ బొమ్మలు అంటారు కదా, సో అట్లా వచ్చింది. ఫిష్ కూడా వచ్చింది. ఫిష్ డిజైన్ కూడా వచ్చింది దీని మీద. మంచిగా ఉంది ఇది. సో నాకు ఈ డ్రెస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే దుపట్టా బాగా నచ్చింది నాకు. దుపట్టా ఇలా వచ్చింది. ఈ దుపట్టాకి మొత్తం మిడిల్ మాత్రం ఇట్లా వచ్చేసింది. చివర మళ్ళీ డిజైన్ వచ్చేసింది. ఇట్లా 2 సైడ్స్ వచ్చింది సేమ్ డిజైను. ఇలా వచ్చింది. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి దుపట్టా. సో ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కొత్త కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.